నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపణ. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్. తాడేపల్లి వాసుల దశాబ్దాల కల సాకారం చేసిన మంత్రి. నేడు తాడేపల్లి రిటర్నింగ్ వాల్ కి శంకుస్థాపన. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజం. ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపణ. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తజనం. భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంపై తగు ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశం. హోంమంత్రి అనిత ఆదేశాలతో ఇంద్రకీలాద్రి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన నగర సిపి రాజశేఖర్ బాబు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించారు. రైతులకి నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. రికార్డులు తారుమారు చేయకుండా పగడ్బందీగా పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తుందని అన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎక్కడ తప్పులు జరగకుండా చూస్తామని సీఎం తెలియజేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని సీఎం ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టానని సీఎం తెలిపారు. ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి
14-15 నెలలు ఏపీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరొక కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. 294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుని చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోని పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది కుడివైపున 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు ఈ గోడను నిర్మించనున్నారు. సాధారణ గోడల కాకుండా భూమిలోకి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 పైల్స్ వేసి ఆధునిక పైల్ రాఫ్ట్ సాంకేతికతతో దీన్ని నిర్మిస్తారు. భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా కూడా భూకంపాలు సంభవించిన తట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో సహా పలు లోతటి ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది ప్రజల వరద కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అంతేకాకుండా అమరావతిలోని కొన్ని ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమాలతో పాటు మంత్రి లోకేష్ నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ని కూడా ప్రారంభించడం జరిగింది. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల CSR నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యం మేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవటానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపైన స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టుని కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్ కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లు అయితేనేమి, లేక చికెన్ అయితేనేమి, ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలా మందిలో ఉంది. చాలా మందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఘాట్ రోడ్ ను పరిశీలించారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన సిపి రాజశేఖర్ బాబు రోజు రోజుకి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్ పై విస్తృతంగా పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి, కొండపై వరకు పెద్ద ఎత్తున వాహనాలు రావటం ఏంటి అని ప్రశ్నించిన హోంమంత్రి, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ అంశాన్ని ప్రస్తావించిన హోంమంత్రి సుమారు 10 నిమిషాలు అధికారులు, పోలీసు సిబ్బందికి క్లాస్ తీసుకున్న హోంమంత్రి ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సిపి రాజశేఖర్ పర్యటన ఇంద్రకీలాద్రి కొండపైన ప్రధానాలయంతో పాటు ఆలయాల ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. విజయవాడ నగరంలో ప్రసిద్ధి చెందిన యనమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న చందంగా యనమల కుదురు శివాలయం పరిస్థితి తయారైంది. యనమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని ఆలయ ఈవో మరియు ఆలయ అర్చకులు హస్తవాటం ప్రదర్శించారని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు ఫిర్యాదు చేశారు. 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయమైందని, అంతరాలయ హుండీ మారుతాళం తయారు చేసి భారీగా నగదు కాజేసినట్లు పోలీసులకు నరసింహారావు ఫిర్యాదు చేశారు.
పెనమలూరు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసుపై దర్యాప్తును ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి బి రామనరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు విజ్ఞప్తి చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారని, ఇప్పటికైనా ప్రతినిధులు అధికారుల వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్ మలేరియా కేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దోమల బ్యాట్లు, దోమల తెరలు కప్పుకొని వినూత్నంగా ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి బి రామనరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు పాల్గొని మాట్లాడారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్ మలేరియా కేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దోమల బ్యాట్లు, దోమల తెరలు కప్పుకొని వినూత్నంగా ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి బి రామనరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు పాల్గొని మాట్లాడారు. దోమకాటు వలన ఈ ప్రాంతంలో ప్రజలు అనేక విష జ్వరాలకి గురవుతున్నారని, రాత్రి పగలు అనే తేడా లేకుండా దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఇంటికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా సింగినగర్, పాయకాపురం, వ్యాంబే కాలనీ, శాంతినగర్ ఏరియాలో నెలల తరబడి దోమలు చెండాడుకు తింటా ఉంటే పాలకులకి పట్ల శాసనసభ్యులు వాళ్ళ పార్టీ కార్యాలయం ఇక్కడే ఉంది, కార్పొరేటర్ ఇల్లు ఇక్కడ, నాయకుల ఇళ్ళు కూడా ఉన్నాయి, మరి వాళ్ళకి కొట్టలేదేమో అని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కానీ ఎప్పుడూ లేని విధంగా సాయంత్రం 6 మీద అవకాశాలు లేవు. మరి కార్పొరేషన్ ఏం చేస్తూ ఉంది, శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు, కార్పొరేటర్లు దీని మీద తీసుకున్న చర్య ఏంటి? ఏమీ లేవు. అంటే ప్రజలు రోడ్డు మీదకి వస్తే కానీ పట్టించుకోరా? అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మీకు మీ ఇబ్బందులకు భావించట్లేదా అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా బుడమేరు వచ్చిన తర్వాత బుడమేరు వరదలకి వచ్చిన దాకా ఈ సైడ్ కాలువలు మొత్తం కూడా మట్టితో నిండిపోయినాయి. ఏదో పైపైన తీశారు తప్ప కింద పూడికలు తీల. మరి ఈ దోమల ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది? సైడ్ కాలంలో మట్టి పూరుకుపోయి మొత్తం మురిగంతా ఏర్పడిన తర్వాత అక్కడ దోమలు నిలయాలుగా మారి ఊరి మీద పడతా ఉంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి, కానీ ఆ చర్యలు తీసుకోవడానికి కూడా మీరు సిద్ధపడరా అని చెప్పి వాళ్ళు జనం అడుగుతూ ఉన్నారు. అందుకని మేము సిపిఎంగా మేము అడుగుతూ ఉన్నాం. బుడమేరు, పాయకాపురం, కండ్రిక, రాజీనగరు, శాంతినగరు ఇటువంటి ప్రాంతంలో దోమలు విపరీతంగా పెరిగిపోయి రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా చేసిన పరిస్థితి ఉంది. దీని కారణంగా ఇవాళ ఇళ్లలో దోమల చక్రాలు, గుడ్ నైట్లు పెట్టి నెలకి 1000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు దీంతో అనారోగ్యానికి గురయ్యి రాత్రిపూట నిద్ర లేకుండా ఉదయాన్నే పనులకు వెళ్ళాలని చెప్పేసానంటే పనులకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏర్పడింది. మరి అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేసి ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పినది ఈ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కార్పొరేషన్లో ప్రజా సమస్యలు ఊసే లేదు. ఇవాళ తెలుగుదేశం, వైసీపీ కార్పొరేటర్లు పోట్లాడుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇవాళ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి దోమల చర్యలకి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పిన సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ప్రతి శానిటేషన్ ఆఫీస్ దగ్గర సచివాలయం. విజయవాడ నగరపాలక సంస్థకు పట్టిన గ్రహణం ఈ నెల 17వ తేదీతో వీడనుందని, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోకుండా ఎంతో నష్టపోయిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. మేయర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 3 నియోజకవర్గాల్లో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేల కృషి వల్లనే నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ నెల 11వ తేదీన చివరి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు కమిషన్ల కక్కుర్తి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్ని అడ్డుకుంటామని తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న 3 నెలలకు ఒకసారి మొక్కుపడిగా పెట్టేవారని ఈ సందర్భంగా తెలిపారు. 5 సంవత్సరాల నుంచి మొద్దు నిద్రపోయిన వైసీపీ కార్పొరేటర్లు చివరి కౌన్సిల్ సమావేశంలో అన్ని అజెండాలు ఆమోదింప చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లు కూడా తమ పేర్లు పెట్టుకునేందుకు ప్రతిపాదనలు పెట్టారని, పేర్లు పెట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ నగరాభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంలో నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రేపు 17వ తారీఖుతో ఈ కార్పొరేషను మేయర్ గారి పాలనకు, వైసీపీ పాలనకు మరి విజయవాడ నగరాన్ని పట్టినటువంటి గ్రహాలన్నీ కూడా వీడిపోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మన మేయర్ గారి ఆధ్వర్యంలో కానీ వైసీపీ కార్పొరేటర్లు కానీ డివిజన్లో చేసింది ఏమీ లేదు. విజయవాడ అభివృద్ధికి నోచుకొని పరిస్థితుల్లో మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్లు, మరి అలాగే తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి మా శాసనసభ్యులు కానీ అలాగే ఎంపీ గారు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 2019 నుంచి మరి 2024 వరకు ఎలాంటి అభివృద్ధికి విజయవాడ నోచుకోలేదు. ముఖ్యంగా 2021 నుంచి 24 వరకు వైసీపీ మేయర్ అధికారంలో ఉన్న మేయర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. దానికి ఉదాహరణ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి నెల పెట్టాల్సిన కౌన్సిల్ సమావేశాలు చట్ట ప్రకారం పెట్టకుండా 3 నెలలకోసారి 4 నెలలకోసారి మొక్కుబడిగా పెట్టడం వలన ఈరోజు ఈ ఎజెండాలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 4 రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోవాలి, మా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడే కళ్ళు తెరిచినట్టుగా 5 సంవత్సరాల నుంచి మరి మొద్దు నిద్రపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మాకు పనులే మొత్తం అయిపోవాలి, చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎజెండాలో వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇంతకాలం నిద్రపోయారా? ఈరోజు చూస్తే రేపు 11వ తారీఖు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో అన్నీ కూడా వీధుల పేర్లు పెట్టుకోవడానికే ఈ కౌన్సిల్ సమావేశం పెట్టినట్టుంది. నెల తిరగకుండా కౌన్సిల్ సమావేశం పెట్టారు. చూస్తే అన్నీ కూడా కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ పేర్లు కూడా వీధులకు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ ఎజెండాలో ప్రతిపాదనలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. నగరం మీద నగరాభివృద్ధి మీద లేనటువంటి ప్రేమ వీధి పేర్లకి పెట్టుకోవడానికి ఉన్నటువంటి ప్రేమ నగరాభివృద్ధి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దళితుడనే కారణం చేతనే విజయవాడ ఎంపీ అవమానిస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన వివాదంలో ముమ్మాటికి ఎంపీ అనుచర గణానిదే తప్పు అని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు పార్టీ వివాదమని తాము స్పందించలేదని, కొలుకుపొడి పట్ల ఇలాగనే ప్రవర్తిస్తే తమ నాయకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తికామాని సెంటర్లో కల బాబు జగ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుక రోజు దేవాలయంలో జరిగిన వివాదాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే కొలికిపూడిని కావాలని అవమానపరిచారని చెప్పారు. విజయవాడ 7 నియోజకవర్గంలో ఎంపీ అనుచరులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారా అని ప్రశ్నించారు. కేవలం దళితుడనే కారణంగా కొలికిపూడి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ విజయవాడ అర్బన్ అధ్యక్షులు వేల్పుల సురేష్ మాదిగ, పరసా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీద మీ వర్గం వారందరూ కూడా ఎంత విమర్శిస్తున్నారు. ఈరోజు ఆయన్ని చంపుదాం, పీసులు చేస్తామన్నారు. నిజంగా మీరు పీసులు చేస్తా కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? మీ వర్గం వారికి, మీ అనుచరులకు చెప్పండి. మాకు తోలు తీయడం వచ్చు, తోలు ఎండగట్టడం వచ్చు, చెప్పులు కొట్టడం వచ్చు, అదే చెప్పుతో చెంప పగిలేలా కొట్టడం కూడా తెలుసు మా వర్గం వారు. అలాగే చాలామంది దళిత నాయకులు మాట్లాడుతున్నారు కొలికపూడి శ్రీనివాస్ గారు తప్పని. మీరు నిజంగా చెప్తున్నాను, ఈ పేటీఎం దళిత కార్డు నాయకులందరికీ కూడా మీరు నిజమైన అంబేద్కర్ వారసులు అయితే అంబేద్కర్ గారు ఈ రోజుకి కూడా దళితులకి సమానత్వం రావాలి, దళితుల సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి అని ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిస్తే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈ ఎస్సీ రిజర్వేషన్లు వచ్చింది 21 సీట్లు అయితే ఎక్కడైతే దళితుడు ఉన్నాడో ఆ దళిత ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పదవులు మాత్రం మా దళితులకు అంటగట్టి రాజ్యాధికారం పెత్తనం మీరు చెలాయించాలనుకుని మీ వర్గం వారు అక్కడ ప్రయత్నిస్తూ దళితులను రెచ్చగొట్టి వాళ్ళపైన, ఎమ్మెల్యే గారి పైన వాళ్ళు రెచ్చగొట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, దళిత నాయకులందరికీ మేము చెప్తున్నాం,
ఒక కాకికి ఏదైనా అన్యాయం జరిగితే చుట్టూ కాకులు వచ్చి 10 మంది అరుస్తాయి. ఒక దళితుడి పైన అవమానాలు జరుగుతూ ఆయన మీద మహిళలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ, దళిత సంఘాలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఆయన చంపుతాం, ఆయన కొడతాం, ఆయన తిరగనివ్వం, ఆ ఎమ్మెల్యే మాకొద్దు అని మాట్లాడిస్తున్నారంటే కనీసం మాట్లాడే నాయకులందరికీ కూడా కొద్దిగైనా సిగ్గుండాలి. నిజమైన అంబేద్కర్ వారసులైతే, నిజమైన దళిత నాయకులైతే ఒక దళిత నాయకుడిని, ఒక దళిత ఎమ్మెల్యేని ఆనాడు ఇంత హింసిస్తున్నప్పుడు మీరు దళిత నాయకుడు ఎమ్మెల్యే పక్కన నిలబడాల్సింది పోయి. కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, అది విగ్రహంలోని దైవత్వాన్ని, ఆలయ ప్రాంగణంలోని శక్తిని పునర్జీవింపచేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుని భక్తి మార్గంలో నడవాలని, మానవ జన్మ సార్థకత ధర్మబద్ధమైన జీవనంలోని ఉండాలని హితబోధ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 3 రోజుల పాటు జరిగిన మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 12 జీవ నదులు, 3 సముద్రాల నుంచి తీసుకువచ్చిన జలములతో ఆలయ కలశానికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ నివాసానికి వెళ్లిన జగద్గురువులకు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వారు ధర్మరక్షణ గురించి లోతైన అంశాలను వివరించారు. గత 3 రోజులుగా జరిగిన విశేష హోమాలు, జపాలు మరియు అభిషేకాలు ఇంద్రకీలాద్రిపై జగన్మాత శక్తిని అపారంగా పెంపొందించాయని, ఇది భక్తుల పాలిట రక్షణ కవచంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుని భక్తి మార్గంలో నడవాలని, మానవ జన్మ సార్థకత ధర్మబద్ధమైన జీవనంలోనే ఉండాలని హితబోధ చేశారు. అమ్మవారు వచ్చేది మీకోసరమే. అమ్మవారు ఇక్కడ ఉండే కొండల్లో వెనుకున్న కోనేటి రాయుడువాడు అలా కొండలో ఉండే అమ్మవారు ఉత్సవమూర్తిగా వచ్చేది భక్తులకి అనుగ్రహ ఆశీస్సులను అందించడం కోసమే. దానికోసం ఇక్కడి నుంచి రథమంతా కూడా చూపించారు. ఇలా వివిధ వాహనంలో అమ్మవారు ఉత్సవంలో ఈ ఊరేగింపు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని, ఇక్కడ నిన్న మొన్న చూసినాము యువత వాళ్ళు కూడా ఇక్కడ శ్రీవారి సేవలాగా ఇక్కడ కాలేజీ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇలాంటి సేవ అవకాశాన్ని యువత వాడుకోవాలి. ఆ ధర్మం అనేది ఏదో షష్ఠి పూర్తయిన తర్వాతనే అనేది కాదు. వానప్రస్థం అనేది అప్పటికి మనస్సు తయారవ్వాలి, కానీ ముందు నుంచే మనం వీరికి గుడి గోపురము, మనకి తిలకధారణము, కుంకుమ చందనం విభూతి పెట్టుకోవటం ఇవన్నీ నేర్పించాలి పిల్లలందరికీ కూడా. ముఖ్యంగా అన్ని స్కూల్ నుంచి శనివారం ఆదివారంలో ఒక ఏదో టర్న్ పెట్టుకుని పిల్లలకని ఒక అర్ధ గంట ఈ దర్శన అవకాశం ఇప్పించి, ఈ స్కూల్ పిల్లలు ముఖ్యంగా తెలుగు చదువుతున్నవారు, ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళు అందరి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, కానీ భక్తుడికి భగవంతుడికి మీడియంగా ఉండేది గుడి. అందుకని ఏ మీడియంలో చదువుకున్నా ఈ మీడియంతో మీరు ఆ భగవద్ దర్శనానికి విశేష సమయం కేటాయించి వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఈ అవకాశం ఇప్పించాలి. అలా కళ్యాణోత్సవం కూడా మార్చి 31వ తారీఖు కళ్యాణోత్సవం విశేషంగా జరగబోతున్నది. ఈ కుంభాభిషేక సందర్భంగా మే 1 నగరంలో అనేక సమస్యలు పరిష్కరించే నాదుడు లేక అపరిష్కృతంగా ఉన్నాయని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ వెల్లడించారు. పరిష్కరించే సమస్యలు కూడా పరిష్కరించలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై గడప గడపకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాగలం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సిపిఎం ఆధ్వర్యంలో శ్రీ భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయా సత్యబాబు, తూర్పు నియోజకవర్గం కార్యదర్శి కృష్ణ, సెంట్రల్ నియోజకవర్గం కార్యదర్శి భూపతి రమణ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ప్రభుత్వం వచ్చాక చేసే పనులకు పొంతన లేదని అన్నారు. మార్చి 8 నుంచి 15 వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజా సమస్యల్ని తెలుసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు గడప గడపకి సిపిఎం అని చెప్పనే పేరుతో ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో నిర్వహించబోతా ఉన్నాం.
ఈ కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్ళడం, సమస్యలు తెలుసుకోవడం, ప్రజా సమస్యల పరిష్కారానికి అనంతరం ఉద్యమాలు చేపట్టేటువంటి కార్యక్రమం ఇది. ప్రజా గళాన్ని వినిపించేటువంటి దానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఇదొక వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పనేది సిపిఎం తలపెట్టింది. అందుకనే ఈ ప్రజాగళం సమస్యని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ దగ్గరికి, ప్రజల దగ్గరికి వచ్చేటువంటి సందర్భంలో వ్యక్తిగత సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, ప్రాంత సమస్య కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి విధానాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య మీద రోడ్లు ఎక్కితే తప్ప సమస్య పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ప్రజాగళాన్ని వినిపించేటువంటి దానికి, ప్రజాగళం ద్వారా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి చేపట్టినటువంటి కార్యక్రమం. నిన్ననే ట్రయల్ రన్గా విజయవాడలో ప్రారంభించాం. 8వ తేదీ నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోదరీమణుల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, వారి సమస్యల్ని పరిష్కరించేందుకు వస్తున్నారని చెప్పారు. ఇది కాకుండా మనం ఒకవైపు పీజీఆర్ఎస్ ఇష్యూస్తో పాటు పురమిత్ర కంప్లైంట్స్ కూడా మనము రెగ్యులర్గా డిస్పోజ్ చేస్తూ వస్తున్నాము. సో మనకి ఇప్పుడు ఏంటంటే ప్రతి అప్లికేషన్ కూడా తీసుకుని పై అధికారులు ఎస్పెషల్ రీఓపెన్ కేసెస్ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ పబ్లిక్ని అడిగి అక్కడ ప్రాబ్లమ్ని విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా అన్ని లెవెల్ ఉన్న అధికారీస్ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని రీఓపెన్ అవ్వకుండా చూసుకోవాలని ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపణ. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్. తాడేపల్లి వాసుల దశాబ్దాల కల సాకారం చేసిన మంత్రి. నేడు తాడేపల్లి రిటర్నింగ్ వాల్ కి శంకుస్థాపన. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజం. ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపణ. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యం మేలిందన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తజనం. భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంపై తగు ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశం. హోంమంత్రి అనిత ఆదేశాలతో ఇంద్రకీలాద్రి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన నగర సిపి రాజశేఖర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.